कोबीर बीजेपी मंडल यूनिट के ज़ेर एहतमाम मकामी तहसीलदार दफ्तर के सामने पार्टी कारकुनान ने धरना देकर एहतजाज किया। इस मौके पर मुजाहिरीन ने हुकूमत से मुतालबा किया कि अवाम से किए गए 6 ज़मानतों को फौरी तौर पर नाफिज किया जाए और तमाम वादों को बिला ताख़ीर पूरा किया जाए। एहतजाज के दौरान मुकर्ररीन ने कहा कि अवाम को दी गई यकीन दहानियां अभी तक अमली शक्ल इख्तियार नहीं कर सकें, जिसकी वजह से लोगों में बेचैनी पाई जा रही। उन्होंने हुकूमत पर जोर दिया कि वो अवामी मसाइल के हल में संजीदगी का मुजाहरा करे। बाद अज़ां बीजेपी कायदीन और कारकुनान ने तहसीलदार दफ्तर में रेवेन्यू इंस्पेक्टर को एक तहरीरी याददाश्त पेश करते हुए अपने मुतालिबात फौरी तौर पर मंजूर करने की अपील की। కుబీర్ మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలందరం ఈ రోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేసి మరి వాళ్ళ యొక్క హామీలను గుర్తు చేస్తా ఉన్నాం। ఏదైతే మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారో ఇప్పటివరకు ఇయ్యలేదు, అలాగే నిరుద్యోగ క్యాలెండర్ను విడుదల చేస్తామన్నారో చేయలేదు, మహిళలకు బీడీ పెన్షన్లు కానివ్వండి, వితంతు పెన్షన్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ఇట్లా వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, ప్రతి ఒక్క పెన్షన్ను పెంచుతామన్నారు। మరి పెంచడం అయితే దేవుడు ఎరుగు, మరి కొత్తగా ఉన్నటువంటి లబ్ధిదారులను కూడా గుర్తించకపోవడం చాలా అమానుషమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం। అలాగే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లలో కూడా లబ్ధిదారులు అసలైనటువంటి లబ్ధిదారులను పక్కన పెట్టేసి తూతు మంత్రంగా సర్వే చేసి L1 లిస్టులో పాపం నిరుపేదలైనటువంటి వ్యక్తులు L1 లిస్టులో లేరు, వాళ్ళు L3 లిస్టులో ఉన్నారు। ఆ L3 లిస్టులో ఉన్నటువంటి వాళ్ళని కూడా రీసర్వే చేసి మరొకసారి వాళ్ళని L1 లిస్టులోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। అలాగే ఇంత చెప్పేసి కూడా ఈ రోజు మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు న్యాయం జరుగుతలేదు, ఎవరికి న్యాయం జరుగుతలేదు। ఈ ప్రభుత్వం అంతా కూడా నీరు గారిపోయింది। ఏదో మున్సిపాలిటీలలో కేవలం మైనారిటీ ఓట్లతో మాత్రమే గెలిచి ఈ రోజు చెప్పుకుంటున్నారు। రేపు మీరు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకు వచ్చినాడు మా యొక్క సత్తా ఏందో చూపెడతాం, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు। మీరు ఈరోజు చూస్తే రైతు భరోసా ఇప్పటికే 2 ఎగ్గొట్టారు, 3వది కూడా ఎగ్గొట్టే క్రమంలో మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు। మరి ఇట్లాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదు। రైతు కౌలులకు కూడా మీరు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటికి వాళ్ళకు 1 రూపాయి చిల్లిగా ఇచ్చింది లేదు। మరి గృహలక్ష్మి అలాగే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామన్నారు, 2,500 రూపాయలు కూడా ఇప్పటిదాకా మీరు అమలు చేయలే। మరి ఏం చేసిండ్రు? ఆర్టీసీ ఒకటి ఇచ్చేసి వాళ్ళలో వాళ్ళే మహిళలు కొట్టుకు వచ్చేలాగా చేస్తున్నటువంటి పథకం ఒకటి మీరు అమలు చేసింది తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ఒక పథకాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకురాలేదు। కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి। మీ వెంట భారతీయ జనతా పార్టీ పడ్డదిగా 2.5 సంవత్సరాల కాలంలో పూర్తిగా మీ హామీలు నెరవేర్చిన నాడే మేము అప్పటిదాకా శాంతించమని చెప్పేసి కూడా ఈ ముఖంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జై।